బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, సీత ఆజ్ఞ లేనిదే రావణాసురుడు సీతను ఎలా స్పృశించగలిగాడు? సీత సంకల్పమే ఆ రావణుడు తనను అపహరించాలి అనే విషయం. సీత అవతరణమే రావణ సంహారం కోసం. ఈ కావ్యానికి ఉన్నటువంటి పేరు సీతాయాశ్చరితం మహతు పౌలస్త్యవధ మిథ్యేవ. పౌలస్త్యవధ, రావణవధ ఈ కావ్యానికి ఉన్న పేరు. రెండవ పేరు సీతాచరిత్రం. అలాంటి సీతాదేవిని రావణాసురుడు ఎలా స్పృశించగలిగాడు? ఈ కోపంతో తెలుగు కవులు సీతను రాముడు స్పృశించడం ఏమిటి, భూమితో సహా తీసుకువెళ్ళాడు అని కొందరు వర్ణించారు. శ్రీరామాయణంలో అలా చెప్పబడలేదు. రెండు చేతులు వినియోగించి దుఃఖం కలిగించే విధంగా ఒక చేతితో కాలు, మరొక చేతితో సీత జుత్తు కేశపాశములు అలా పట్టుకొని గాలిలోకి ఎగరవేసి మళ్ళీ బిగిపట్టి భుజం పైన వేసుకొని పెనుగులాడే సీతాదేవిని రావణుడు ఎలా స్పృశించగలిగాడు? ఈ దృశ్యాన్ని చూచే ఎవరికైనా కూడా రావణుడు కనిపిస్తే ముక్కలు ముక్కలు చెయ్యాలి అన్నంత కోపం రాకమానదు. అలా వచ్చింది కాబట్టే జటాయు యుద్ధం చేశాడు. అలా వచ్చింది కాబట్టే మనమందరం కూడా రాముడికే జయం కలగాలి అని కోరుకుంటున్నాం. రావణుడేం తక్కువవాడు కాదు. బ్రహ్మకు ముని మనమడు, నిత్య శివపూజ దురంధరుడు, జయత్వద భ్రవిభ్రమ భ్రమద్భుజంగమశ్వసద్వినిర్గమత్కరాల ఇలాంటి గంభీరమైన ఛందస్సుతో శివుడిని స్మరించి, శివుడిని మెప్పించి, ఆత్మలింగాన్ని స్వీకరించి కైలాసాన్ని లేవనెత్తిన మహాధీరుడు, వీరుడు, పరాక్రమశాలి అయిన ఆ రావణుడు జన్మించిన నక్షత్రం పునర్వసు నక్షత్రం. తేడా అల్లా పాదం. ఈ రాశి మిథున రాశి, ఆ రాశి కన్యా రాశి. కనుకనే దివిస్వభావ కారణంగా రావణుడిలో ఆర్ద్రా నక్షత్రం కూడా మిథునంలోనే కనుక శివపూజ. దివిస్వభావ రాశి కనుక జ్ఞానం ఉండి కూడా అహంకారంతో ప్రవర్తించడం. జ్ఞానం ఉండి సీతను దుర్మార్గమైన ఆలోచనలతో అకంపనుడు చెప్పినప్పుడే ఎత్తుకు వద్దామా అని ముందు ప్రయత్నం చేసి మళ్ళీ ఊరుకొని శూర్పణఖ చెప్పిన తర్వాత సౌందర్యాది విశేషకముల వర్ణనలతో ఇక తప్పదు అంటూ అపహరించి తీసుకురావడం. ఈ సందర్భంలో రావణునికి కూడా ఒక జాతకం ఉంటుంది. అది కూడా ఇదే నక్షత్రం, కానీ రాశి వేరు. ఇందుకోసమే ఈనాటి కాలంలో 27 నక్షత్రాలు, కానీ నక్షత్రానికి 4 పాదాల చొప్పున 108 పాదాలు. పాదం మారిందా? చౌర్యాంశన, ఉత్పన్నాంశన, క్రోధాంశన, ఉగ్రాంశన, భోక్తాంశన, పండితాంశన. మూలా నక్షత్రం 3వ పాదం పండితాంశ. ఇలా చెబుతారు. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క అర్థం ఉంది. కనుక అంతటి జాతక బలం ఉన్న కారణం చేతనే సీతాదేవిని రావణుడు కూడా స్పృశించగలిగాడు, మనకు ఆగ్రహాన్ని తెప్పించగలిగాడు, తన చావును ఇలా నిర్ణయించుకున్నాడు అని చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.